అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఒక ప్రముఖ వ్యక్తి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో తెలంగాణ పాలన ఎలా ఉంది సార్? అంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? అంటే 2 ఉన్నాయమ్మా. ఒకటి హ్మ్. గత 10 ఏళ్లుగా హ్మ్. టీఆర్ఎస్ పార్టీ కాలంలో హ్మ్. అభివృద్ధి ఒక దిశ తీసుకుంది. హ్మ్. ఆ అభివృద్ధి దిశ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు హ్మ్. మోడల్ ఆఫ్ డెవలప్. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా న్యూ లిబరల్ మోడల్. అది మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు హ్మ్. తీసుకొచ్చిన అభివృద్ధి నమూనా. అభివృద్ధి నమూనాని చంద్రబాబు నాయుడు గారు చాలా వేగంగా హ్మ్. ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. సైబర్ సిటీ పెట్టాడు. సైబరాబాద్ వచ్చింది. హ్మ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. హ్మ్. ఇదంతా అభివృద్ధి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అభివృద్ధి. అభివృద్ధి. కనుక చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఒకటి. హ్మ్. ఆయనకు దానివల్ల దేశంలో చాలా పెద్ద ఇమేజ్ వచ్చింది. డెవలప్మెంట్ చీఫ్ మినిస్టర్. కానీ ఓడిపోయాడు. హ్మ్. ఆహ్, అంటే ఈ అభివృద్ధిని ప్రజలు ఇదే అభివృద్ధి నమూనా అని అనుకోవడం లేదు. హ్మ్. సరే తెలంగాణ ఉద్యమం వచ్చింది. హ్మ్. తెలంగాణ ఉద్యమం నుంచి ఒక కొత్త పార్టీ ఆవిర్భవించి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఇదే పనిచేశారు. హ్మ్. వాళ్ళు తెలంగాణ ఒక పునర్నిర్మాణం చేసి ఒక మానవీయ ప్రజాస్వామ్య హ్మ్. తెలంగాణ నిర్మాణం చేసిన ఉద్యమం నుంచి వచ్చిన హ్మ్. తెలంగాణ అని భావించి నిజంగా వచ్చిన రాజకీయ నాయకత్వం, ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకత్వం ఏదైతుందో వాడు చరిత్రలో వాడికి చాలా పెద్ద అవకాశం ఉంది. ఒక ఒక ఐడియల్ తెలంగాణ హ్మ్. లేదా తెలంగాణ పునర్నిర్మాణం హ్మ్. చేసి విశ్వవిద్యాలయాలు అద్భుతంగా నడిచి, హాస్పిటల్స్ బాగా నడిచి, విద్యా వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చి, కాస్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు పెరిగితే ఇవాళ తెలంగాణ భిన్నంగా ఉండేది. హ్మ్. వాళ్ళు ఇదే మోడల్ పట్టుకొని పోయారు. తర్వాత ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. హ్మ్. తిరస్కరించడానికి వాళ్ళ అభివృద్ధి నమూనాను తిరస్కరించారా కాదని కానీ ఒక ప్రజాస్వామ్య సంస్కృతి లేకుండా పోయిందని హ్మ్. ప్రజలు విస్తృతంగా ఒక హ్మ్. అథారిటేరియన్ మోడల్. హ్మ్. ముఖ్యమంత్రి గారిని ఎవరు కలవడానికి లేదు, సమాజంలో మీటింగ్లు పెట్టుకోవడానికి లేదు. చిన్న చిన్న మీటింగ్లో కూడా పోలీసులు అభ్యంతరం హ్మ్. చెప్పడము, ఇందిరా పార్కును వాళ్ళు క్లోజ్ చేయడము, ఇది తెలంగాణ ప్రజలు ఈయన రేవంత్ రెడ్డి గారు హ్మ్. చాలా సందర్భాల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలితోనే ఉంటారు కానీ స్వేచ్ఛ మీద దాడి హ్మ్. చేస్తే వాళ్ళు ఊరుకోరు. హ్మ్. అది నాడిని బాగానే పట్టాడు, తెలంగాణ నాడి. హ్మ్. కనుక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొదటి పోలీస్ యంత్రాంగం అదే ప్రవర్తన. హ్మ్. కొంత గట్టిగా ప్రెషర్ పెట్టి హ్మ్. మీరు చేసినవా, ఎందుకంటే వాళ్ళు చెప్పిన 7 పాయింట్స్‌లో హ్మ్. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఒకటి. ఆ మేరకు అప్పటికంటే పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగ్గా ఉంది. మీటింగ్‌లు జరుగుతున్నాయి, ప్రొసెస్ జరుగుతున్నాయి, ఇందిరా పార్క్‌లో రోజు ధర్నాలు జరుగుతున్నాయి. ప్రజలు తమ అసంతృప్తిని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని మార్గాలు ఓపెన్ అయ్యాయి. హ్మ్. అంతవరకు ఈ పాలన కొంత మెరిగి, ఆ పాలన కంటే ఇది కొంత మెరుగే. దే హ్మ్. ఆర్ అవైలబుల్. కొంత మినిస్టర్స్ కూడా ముఖ్యమంత్రి హ్మ్. యాక్సెస్ ఉంది. హ్మ్. అప్పుడు అది కూడా లేదు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి హ్మ్. లేదు. కాబట్టి ఆ మేరకు బాగుంది. కానీ ఈ అభివృద్ధి నమూనా చూస్తే ఈ ఫోర్త్ సిటీ అని, తర్వాత ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్‌ను హ్మ్. రమ్మని చెప్పడము, ఇండస్ట్రియలైజేషన్ హ్మ్. మనం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, హ్మ్. తర్వాత ఎంప్లాయ్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని అట్లా ఒకవేళ మోడల్ చేయవలసింది. కానీ హ్మ్. ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ పెడతారంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టమంటాం. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ఎవరు చేస్తారు? ఫార్మస్యూటికల్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే చాలా దేశాల్లో ఫార్మస్యూటికల్ వాళ్ళు ప్రొహిబిట్ చేశారు, హ్మ్. నిషేధించారు. హ్మ్. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే ఎఫ్లూయెంట్స్ ఏవైతున్నాయో, హ్మ్. విష పదార్థాలు ఏవైతున్నాయో పర్యావరణాన్ని చాలా దెబ్బతీస్తుంది. కాబట్టి చాలా అమెరికా లాంటి దేశాలు హ్మ్. ఫార్మసీ ఓపెన్ చేయడం చాలా కష్టం. హ్మ్. వీళ్ళు పరిశ్రమలు తీసుకొస్తాము, 4వ సిటీ డెవలప్ చేస్తాము. దీంట్లో భాగంగా మూసీని పునరుద్ధరణ, ఈ కార్యక్రమాలన్నీ ఏవైతున్నాయో, అలాగే హైదరాబాద్ సిటీ భూమిని తీసుకోవడం, హ్మ్. ఇది ఎక్కడో ఈ పాలన ఏదైతుందో ఇట్లా ఇటువంటి నమూనాలు పడిపోతాయి. హ్మ్. అంటే చంద్రబాబు మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనుకోండి. హ్మ్. అలాంటి మోడల్‌లో పడితే ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులని కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే హ్మ్. ప్రతిదానికి జనం రెసిస్ట్ చేస్తారు. హ్మ్. ప్రతిదాన్ని ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించినప్పుడు ప్రజలకి చెప్పేటువంటి రాజకీయ శక్తి ఉండాలి మనకు. హ్మ్. ప్రజలతో కూర్చొని మాట్లాడి ఇది అవసరం, ఈ తెలంగాణకు అవసరం అని చెప్పగలగాలి. అది హ్మ్. డైలాగ్ హ్మ్. ద్వారా. అది కానప్పుడు ఏమవుతుందంటే పోలీస్ యంత్రాంగాన్ని బలప్రయోగం ఉపయోగించడం అనేది అది ఆహ్, తప్పకుండా అనివార్యంగా బలప్రయోగం వస్తుంది. హ్మ్.
వచ్చినప్పుడు ఈ మాత్రమైనా ప్రజాస్వామ్యం నిలుస్తుందా? ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉంటుందా లేదా? ప్రభుత్వం దీన్ని కాపాడగలదా లేదా అనేటువంటి సమస్య. సరే వీళ్ళు వచ్చి 16-17 నెలలు అయింది, ఇంకా ఒక 3-3.5 సంవత్సరాలు ఉంది. ఏమైనా కొంత మెరుగైన పాలనిస్తారేమని ఇంకా ప్రజలు కొంత ఆశిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం జరిగింది ఏమిటంటే, 10 ఏళ్ల పాలనలో తెరాస పార్టీ చేసిన అప్పులు ఏవైతున్నాయో, కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలకు సరిపోయేటువంటి వనరులు వీళ్ళ దగ్గర లేవు. ఆ 6 వాగ్దానాలు ఏవైతున్నాయో వాడిని అమలు చేయడం వీళ్ళకి సాధ్యం కాదు. వీళ్ళు చేయగలిగిందల్లా ప్రజల దగ్గరికి వెళ్ళి, మేము సరే కొంత అధికారానికి వస్తే వనరులు ఉంటాయి, కాస్త మేము చేయనుకున్నాం, కానీ మా పరిస్థితి పోయిన ప్రభుత్వం చేసిన తప్పు వలన కానీ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పు వలన కానీ మాకు పరిస్థితి అలా లేదు. కాబట్టి ఇప్పుడు మోడీ గారు స్విచ్ బ్యాంక్ నుంచి 15 లక్షలు తెచ్చి అందరి అకౌంట్లో వేస్తాను, అందరు నమ్మారు. ఆయన ఎన్నికవుతూనే బ్యాంకులో డబ్బులు పడ్డాయి, ఆయన ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. అంత తీవ్రంగా ఆయన నమ్మారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వలేదు. ఇవ్వకపోతే ప్రజలు ఆయన ఏం ఓడగొట్టలేదు, మళ్ళీ 3వసారి కూడా గెలిపించారు. కనుక ఇవాళ కొన్ని వాగ్దానాలు చేసి అన్ని వాగ్దానాలని మనము అమలు చేయాలని కాకుండా నిజాయితీగా ప్రజలకి ఇవి చేయగలం ఇవి చేయలేము అని చెప్పుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులు పడి ఇట్లా భూమిని తీసుకొని హైదరాబాద్ నుంచి భూమి దగ్గరకు వచ్చి దాంట్లో గొడవల్లో పడి మళ్ళీ అది సుప్రీంకోర్టు పోయి కాకుండా వీళ్ళు రైతులకు కొంత సహాయం చేస్తామన్నారు. 20-30 వేల కోట్ల దాకా రైతులకు సహాయం చేశారు. అంతవరకు బాగానే ఉంది. రైతాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉంది, అది నిజమే. కానీ విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, తర్వాత దాని క్వాలిటీని పెంచడం ఏదైతుందో అది ఇప్పటి కూడా మేము విద్యారంగానికి 15% ఇవ్వమని, 30% మా డిమాండ్, 20% ఉండేది. కానీ తీరా వీళ్ళు వచ్చేవరకు 15% అయినా ఇస్తారనుకుంటే మళ్ళీ 7.5, 7.3 దగ్గర అవుతుంది, కానీ 15% ఇవ్వడం లేదు. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15% విద్యారంగానికి ఇస్తామని అనుకున్నాం. కానీ చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంత క్రమక్రమంగా పెంచుతామంటున్నారు. కనుక మనం ఎప్పుడైనా ఈ పార్టీలు మారినప్పుడు ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొత్త పార్టీని గెలిపించారు కాబట్టి పార్టీ నుంచి ప్రజలకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను పూర్తి చేయగలిగిన ఫైనాన్షియల్ కెపాసిటీ, ఆర్థిక స్తోమత ప్రభుత్వానికి లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కనుక దీంట్లోనే భాగంగా వాళ్ళు ఏదో ఉన్న దాంట్లో ఏదన్నా చేద్దాము అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు, ఆ ప్రయత్నాన్ని మనం అంతా చూస్తున్నాము. కానీ ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వంతో మాట్లాడగలుగుతున్నాము, ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఇప్పటి వరకైతే ఇంకా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడు మా గ్రామ స్కూలు 150 ఏళ్ళు, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్కూల్స్ తెలంగాణ. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నేను ప్రస్తావించాను, మా గ్రామస్తులు ఇది 150 ఏళ్ళు సెలబ్రేషన్ వచ్చాడు, మా గ్రామానికి వచ్చాడు. తర్వాత కొత్త స్కూల్ బిల్డింగ్, తర్వాత గ్రామస్తులు అడిగిన కొన్ని, ఇప్పుడు అట్లా ఒక వెళ్ళి గ్రామస్తులు వెళ్ళి మా గ్రామంలో 150 ఏళ్ళు అంటే ముఖ్యమంత్రి చాలా ఉత్సాహంగా గ్రామానికి రావడం. కనీసం ఏమిటంటే గ్రామస్తులు అడిగారు 150 ఏళ్ళు అయింది కాబట్టి వెళ్ళాలి అని ఎటువంటి ఏదైతుందో ఈ స్పందన కూడా ఉంది, ఈ స్పందన కూడా ఉంది. కానీ ఈ అభివృద్ధి ఆయనకి ఏదైతుందో చంద్రబాబును దాటాలి అనే ఏదైతుందో అది వాళ్ళు పునఃపరిశీలించాలి. అది మనం పునఃపరిశీలించకుండా ఈ అభివృద్ధి నమూనా ఇది పద్మవ్యూహం, దాంట్లో పడ్డానంటే మీరు బయటకు రావడం చాలా కష్టం. చంద్రబాబు నాయుడు అభివృద్ధి నమూనాకి ఆయనకు చాలా పెద్ద పేరు వచ్చింది దేశంలో, కానీ ఇక్కడ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే ఈ అభివృద్ధి అక్కడ కింద ప్రజలకు చేరినప్పుడు ఓటర్ ఎక్కడ ఉన్నాడు, గ్రామాల్లో. అభివృద్ధి ఏమో హైదరాబాద్ లో ఉంది, కనుక ఓడిపోయాడు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం మనం అభివృద్ధి చేసి పెద్ద పెద్ద ఇది కడితే మనం గెలుస్తామని కాకుండా ఉన్న వనరుల్లో నిజాయితీగా కాస్త కరప్షన్ లేకుండా ప్రజలతో నిరంతరంగా మాట్లాడుతూ తమకుండే పరిమితులను ప్రజలకు చెప్పి మీరు ఏం చేయగలరు ఆ మాత్రమే చెప్పి అది చేయండి. అది చేయగలిగితే ఇంత గందరగోళంలో ప్రభుత్వాలు ఉండవు. కానీ ఎక్కడ పోతారో, ఇప్పుడు మళ్ళీ జపాన్కు వెళ్ళారు, వాళ్ళు ఏదో వస్తామంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు, వాళ్ళు చాలా రాయితీలు కొడతారు,
వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు కానీ ట్యాక్సులు పే చేయరు, ఆదాయం పెరగదు, రాష్ట్రం యొక్క ఆదాయం పెరగదు. కనుక ఈ సమస్యలన్నీ ఒకదాంతో ఒకటి ఉంటాయి. కనుక మొత్తంగా దానికంటే కొంచెం మెరుగైన పాలన, అది అంతవరకు మనం వాళ్ళకు మార్క్స్ ఇవ్వచ్చు. కానీ ఆశించినంత ఇదిగా అన్నిటి స్పందిస్తూ ముఖ్యంగా మా లాంటి వాళ్ళకు విద్యారంగము వైద్య రంగం బాగుపడాలి. సాధారణమైన మనిషికి, ముఖ్యంగా మధ్యతరగతి మనిషికి వాళ్ళ ఆరోగ్యం పాడైతే చాలా చాలా కష్టంగా ఉంది. తర్వాత హాస్పిటల్స్ కు డబ్బులు, ఇప్పుడు నిమ్స్ లాంటి హాస్పిటల్కి, ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళకి 20 కోట్లు ఇస్తారు నెలకి, 50 కోట్లు ఇస్తే ఎవరు వచ్చినా మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, అందరికి ఫ్రీ ట్రీట్మెంట్, ఏ ఒక్క పైసా తీసుకోకుండా చేస్తాం. అంటే మీద 600 కోట్లు ఇవ్వాలి నిమ్స్కి, 600 కోట్లు ఇవ్వచ్చు. ఎందుకంటే దానివల్ల చాలా రిలీఫ్ వస్తుంది. నిమ్స్కు క్వాలిటీ ఉంది, కొంత బాగానే నడుస్తున్న హాస్పిటల్, అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ మీరు ఆ డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యం కొరకు ఉస్మాన్ యూనివర్సిటీ ఉందనుకోండి, పోస్టులన్నీ నింపాలి, తర్వాత పూర్వం గ్రాంట్స్ ఇచ్చాను, తప్పకుండా విశ్వవిద్యాలయం బాగుపడుతుంది. కానీ మేము ఆశించిన రీతిగా ఆ దిశలో పోవడం లేదని దానికి నిరంతరంగా మాట్లాడుతున్నాము, తర్వాత కూర్చుంటున్నాము, ధారణాలు చేస్తున్నాము, ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో ప్రొటెస్ట్ అయితే జయించుతున్నారు, అంతవరకు అయితే ఇదే మెరికే.